Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel chustunnatlaite please subscribe to our channel. Today we are going to learn about the daily usage English vocabulary with examples. Look at the words here. ఆనుకొను, ఒలుచుట, ఖర్చు పెట్టుట, తట్టుట, చెల్లించుట, చేరుకొనుట, ఆలోచించుట, ఆట పట్టించు, అవమానించడం, అరచు. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తో సహా వన్ బై వన్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఆనుకొను. ఆనుకొను అంటే లీన్. లీన్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తే నన్ను ఆనుకోండి. మీకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే నన్ను ఆనుకోండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే లీన్ ఆన్ మీ ఇఫ్ యు ఫీల్ డిజ్జీ. లీన్ ఆన్ మీ ఇఫ్ యు ఫీల్ డిజ్జీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దానిని గోడకు ఆనించు. దానిని గోడకు ఆనించు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే లీన్ ఇట్ అగైన్స్ట్ ద వాల్. లీన్ ఇట్ అగైన్స్ట్ ద వాల్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమెకు ఆనుకునే అలవాటు ఉంది. ఆమెకు ఆనుకునే అలవాటు ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే షీ హ్యాజ్ ఏ హ్యాబిట్ ఆఫ్ లీనింగ్. షీ హ్యాజ్ ఏ హ్యాబిట్ ఆఫ్ లీనింగ్. నెక్స్ట్ వన్, ఒలుచుట. ఒలుచుట అంటే పీల్. పీల్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అరటిపండు ఒలిచి నాకు ఇవ్వు. అరటిపండు ఒలిచి నాకు ఇవ్వు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ప్లీజ్ పీల్ ద బనానా అండ్ గివ్ ఇట్ టు మీ. ప్లీజ్ పీల్ ద బనానా అండ్ గివ్ ఇట్ టు మీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు దానిమ్మ ఒలిచి ఇస్తారా లేదా దానిమ్మ పండు తొక్క తీయగలరా? మీరు దానిమ్మ ఒలిచి ఇస్తారా లేదా దానిమ్మ పండు తొక్క తీయగలరా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే కెన్ యూ పీల్ ఏ పొమోగ్రనేట్. కెన్ యూ పీల్ ఏ పొమోగ్రనేట్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. క్యారెట్లను తొక్క తీసి వాటిని ముక్కలుగా కట్ చేయండి. క్యారెట్లను తొక్క తీసి వాటిని ముక్కలుగా కట్ చేయండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే పీల్ ద క్యారెట్స్ అండ్ కట్ దెమ్ ఇంటూ పీసెస్. పీల్ ద క్యారెట్స్ అండ్ కట్ దెమ్ ఇంటూ పీసెస్. నెక్స్ట్ వన్, ఖర్చు పెట్టుట. ఖర్చు పెట్టుట అంటే స్పెండ్. స్పెండ్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటాడు. అతను తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ వాంట్స్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ హిజ్ ఫ్యామిలీ. హీ వాంట్స్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ హిజ్ ఫ్యామిలీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమె ఆదా చేసేదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది. ఆమె ఆదా చేసేదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే షీ స్పెండ్స్ మోర్ దాన్ షీ సేవ్స్. షీ స్పెండ్స్ మోర్ దాన్ షీ సేవ్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు మీ ఖాళీ సమయం ఎలా గడుపుతారు? మీరు మీ ఖాళీ సమయం ఎలా గడుపుతారు? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హౌ డూ యూ స్పెండ్ యువర్ ఫ్రీ టైమ్. హౌ డూ యూ స్పెండ్ యువర్ ఫ్రీ టైమ్. నెక్స్ట్ వన్, తట్టుట లేదా కొట్టుట. తట్టుట లేదా కొట్టుట అంటే నాక్. నాక్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దయచేసి తలుపు తట్టండి. దయచేసి తలుపు తట్టండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ప్లీజ్ నాక్ ద డోర్. ప్లీజ్ నాక్ ద డోర్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు వచ్చే ముందు తలుపు తట్టండి. మీరు వచ్చే ముందు తలుపు తట్టండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే నాక్ ఆన్ ద డోర్ బిఫోర్ యూ ఎంటర్. నాక్ ఆన్ ద డోర్ బిఫోర్ యూ ఎంటర్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను తలుపు తట్టను. నేను తలుపు తట్టను అంటే ఐ డోంట్ నాక్ ఆన్ ద డోర్. ఐ డోంట్ నాక్ ఆన్ ద డోర్. నెక్స్ట్ వన్, చెల్లించుట. చెల్లించుట అంటే పే. పే ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పుస్తకం కోసం ఎంత చెల్లించారు? మీరు పుస్తకం కోసం ఎంత చెల్లించారు? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ ద బుక్. హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ ద బుక్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు టికెట్ కోసం ముందుగానే చెల్లించాలి. మీరు టికెట్ కోసం ముందుగానే చెల్లించాలి.
ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యు మస్ట్ పే ఫర్ ద టికెట్ ఇన్ అడ్వాన్స్. యు మస్ట్ పే ఫర్ ద టికెట్ ఇన్ అడ్వాన్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు దానికోసం చెల్లించాలి. మీరు దానికోసం చెల్లించాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యు హ్యావ్ టు పే ఫర్ ఇట్. యు హ్యావ్ టు పే ఫర్ ఇట్. నెక్స్ట్ వన్ చేరుకొనుట. చేరుకొనుట అంటే రీచ్. రీచ్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అది చేరుకోవడానికి సులభమైన ప్రదేశం. అది చేరుకోవడానికి సులభమైన ప్రదేశం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇట్ ఈజ్ అన్ ఈజీ ప్లేస్ టు రీచ్. ఇట్ ఈజ్ అన్ ఈజీ ప్లేస్ టు రీచ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. గమ్యాన్ని చేరుకోవడానికి మ్యాప్ ని అనుసరించండి. గమ్యాన్ని చేరుకోవడానికి మ్యాప్ ని అనుసరించండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఫాలో ద మ్యాప్ టు రీచ్ ద డెస్టినేషన్. ఫాలో ద మ్యాప్ టు రీచ్ ద డెస్టినేషన్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. చివరికి మనం ఆలయానికి చేరుకున్నాము. చివరికి మనం ఆలయానికి చేరుకున్నాము. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వి ఫైనల్లీ రీచ్డ్ ద టెంపుల్. వి ఫైనల్లీ రీచ్డ్ ద టెంపుల్. నెక్స్ట్ వన్ ఆలోచించుట. ఆలోచించుట అంటే థింక్. థింక్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆలోచిస్తున్నాను. నేను ఆలోచిస్తున్నాను అంటే ఐ యామ్ థింకింగ్. ఐ యామ్ థింకింగ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అది నిజమని నేను అనుకోను. అది నిజమని నేను అనుకోను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను ఆలోచించడానికి కొంత సమయం తీసుకుంటాను. నేను ఆలోచించడానికి కొంత సమయం తీసుకుంటాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ విల్ టేక్ సమ్ టైమ్ టు థింక్. ఐ విల్ టేక్ సమ్ టైమ్ టు థింక్. నెక్స్ట్ వన్ ఆట పట్టించు. ఆట పట్టించు అంటే టీచ్. టీచ్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె నా జుట్టు గురించి నన్ను ఆట పట్టించేది. ఆమె నా జుట్టు గురించి నన్ను ఆట పట్టించేది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే షీ యూజ్డ్ టు టీచ్ మీ అబౌట్ మై హెయిర్. షీ యూజ్డ్ టు టీచ్ మీ అబౌట్ మై హెయిర్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నన్ను ఆట పట్టించకు. నన్ను ఆట పట్టించకు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ టీచ్ మీ. డోంట్ టీచ్ మీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆట పట్టించకపోవడమే మంచిది. ఆట పట్టించకపోవడమే మంచిది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే బెటర్ నాట్ టు టీచ్. బెటర్ నాట్ టు టీచ్. నెక్స్ట్ వన్ అవమానించడం. అవమానించడం అంటే ఇన్సల్ట్. ఇన్సల్ట్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను అవమానించాలని నా ఉద్దేశం కాదు. నిన్ను అవమానించాలని నా ఉద్దేశం కాదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ డిడెంట్ మీన్ టు ఇన్సల్ట్ యూ. ఐ డిడెంట్ మీన్ టు ఇన్సల్ట్ యూ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నా తెలివితేటలను అవమానించకు. నా తెలివితేటలను అవమానించకు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ ఇన్సల్ట్ మై ఇంటెలిజెన్స్. డోంట్ ఇన్సల్ట్ మై ఇంటెలిజెన్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నన్ను అవమానించకు. నన్ను అవమానించకు అంటే డోంట్ ఇన్సల్ట్ మీ. డోంట్ ఇన్సల్ట్ మీ. నెక్స్ట్ వన్ అరచు. అరచు అంటే షౌట్. షౌట్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాపై అరవాల్సిన అవసరం లేదు. నాపై అరవాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే నో నీడ్ టు షౌట్ ఎట్ మీ. నో నీడ్ టు షౌట్ ఎట్ మీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అరవకండి. అరవకండి అంటే డోంట్ షౌట్. డోంట్ షౌట్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎందుకు అరుస్తున్నావు. ఎందుకు అరుస్తున్నావు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వై ఆర్ యు షౌటింగ్. వై ఆర్ యు షౌటింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. If you like the video, please like, share and subscribe to my channel for more videos. Thanks for watching. We will meet in next class. Thank you. Keep learning.